ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి డీటెయిల్స్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. డీటెయిల్స్ అండి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అలాగే అసెంబ్లీ స్పీకర్ సంబంధించి ఇప్పటికే రివ్యూ నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం రివ్యూ కొనసాగుతుంది. దీనికి ప్రభుత్వ విప్లు అడ్లూరు లక్ష్మణ్, అలాగే రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్ కూడా అటెండ్ అయ్యారు. వీరితో పాటు సిఎస్, అలాగే డీజీపీ ఇద్దరు కూడా అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో, అసెంబ్లీకి సంబంధించిన భద్రత, అలాగే అసెంబ్లీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కూడా అధికారులతో చర్చిస్తున్నారు. వారం నుంచి ఒక 10 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కేవలం బడ్జెట్కు సంబంధించి కాకుండా ప్రభుత్వానికి సంబంధించి పలు అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాలకు సీలింగ్ పెట్టాలని దానిపైన ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల వారిగా సమీక్షా సమావేశాలు పెట్టి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ ఉంది. ఈ నెల సంబంధించి సమావేశాలకు ముందే సబ్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టి ఒక చర్చకు పెట్టబోతున్నారు. ఎన్ని ఎకరాలకు సీలింగ్ పెట్టాలని దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రాథమికంగా ప్రభుత్వానికి సంబంధించి 5 ఎకరాలు లేదంటే 10 ఎకరాల లోపు సీలింగ్ పెట్టాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే ఎంత మేరకు పెడితే ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరుతుందనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు గతంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేవలం 4 నెలలు మాత్రమే బడ్జెట్ ఆమోదించారు. ఇంకా 8 నెలల కాలానికి సంబంధించి ప్రస్తుతం బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు రైతు రుణమాకు సంబంధించి దాదాపు 28,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి డబ్బులు అవసరం. దానికి సంబంధించి ఇప్పటికే నిధుల సేకరణ చేస్తున్న నేపథ్యంలో ఏ నుంచి ఎంత డబ్బులు తీసుకొచ్చారు, అలాగే ఎంత కేటాయిస్తున్నారనే దానిపైన కూడా ఈ బడ్జెట్లో అలొకేషన్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం కొన్ని వైఫల్యాలు చేసిందంటూ కూడా చర్చిస్తున్న నేపథ్యంలో ఆ అంశాలను కూడా ఈసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా చర్చ పెట్టాలనుకుంటున్నారు. మేజర్గా బడ్జెట్కు సంబంధించి ఒక 4 రోజుల పాటు చర్చ పెట్టడం, మిగతా అంశాలకు 4 నుంచి 6 రోజుల పాటు చర్చ ఉండే విధంగా, కనీసం 10 వర్కింగ్ డేస్ ఉండే విధంగా కూడా ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. అండ్ రాకేష్, ఈ నిధుల సమీకరణ అంశం అనేది చాలా గోప్యంగా ఉంచుతున్నారు. మేబీ ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆ ప్రస్తావన ఎక్కడ క్లియర్గా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎక్కడి నుంచి వస్తున్నా ఏంటనేది చెప్పే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించి ఒక విషయం పైన గోప్యత ఉండడం అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. అది దాన్ని బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి అది చేస్తామా లేదా అనేది మాత్రమే చర్చకు అవసరం. కానీ నిధుల సమీకరణకు సంబంధించి ప్రభుత్వం ఎత్తుగడల వ్యూహంలో భాగంగానే ఈ విధానాన్ని అవలంబిస్తూ ఉంది. అయినప్పటికీ ఇంకా కొంతమేర నిధుల సమీకరణ చేయాల్సి ఉంది. అది బడ్జెట్ సమావేశాల సందర్భంగా చర్చించి ఆ పని కూడా చేస్తామంటూ కూడా మంత్రులు, ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా చర్చ అయితే జరిగే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.